దేవర్షి, పరమేశ్వర్లు ఇక్కడ ఉన్నట్టుగా లేరు. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పదండి, నందిని అడుగుదాం. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి నారదులకు, దేవేంద్రులకు, దేవతలకి నా ప్రణామం. కళ్యాణమస్తు. కళ్యాణమస్తు నంది. నంది, పరమేశ్వరులేరి? ఎక్కడికి వెళ్ళారో ఏమో, ఇంతదాకా ధ్యాన సమాధిలో ఉన్నారు. అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. కానీ అదృశ్యులై ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తిరిగి ఎప్పుడు వస్తారు? ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ చెప్పలేను. పోనీ అనధికారపూర్వకంగా చెప్పగలవా? తమరు పరిహాసం చేస్తున్నారు దేవర్షి. అపకారం అన్యాయము చెయ్యను, కేవలం పరిహాసమే చేస్తాను. ఇప్పుడేమవుతుంది దేవర్షి? జరిగేది విధి విధానాన్ని బట్టే కదా. ఏమిటా విధి విధానం? అదే కనుక తెలిసిపోతే ఇంకా మిగిలేదేముంటుంది కనుక. విధి విధానము రెండిటికీ గౌరవమే ఉండదు అసలు. అయితే మేమింకా పరమేశ్వరుని కొరకే నిరీక్షించాలా? ఎప్పటిదాకా నిరీక్షిస్తారు? ఎప్పుడొస్తారో ఏమో. నాకు ఆయన దర్శన భాగ్యమే కలగలేదు. ఆ భాగ్యం మాకు కలగలేదు. మరి నేను అనుకోవడం దేవేంద్ర, మనమిక్కడికి రాకమునుపే పరమేశ్వరునికి మన రాక గురించి పూర్తిగా తెలిసిపోయింది. అందుకే మనకు దర్శన భాగ్యం ఇవ్వకుండా ఉండటానికి వారు అదృశ్యులయ్యారు. నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చుంటే దర్శనం తప్పక కలిగేది. కానీ మీ వల్ల నాకు కలగలేదు. అంటే వారు కేవలం మాపై అలిగారన్నమాట. అంటే వారు అదృశ్యులవడం దాన్నే సూచిస్తోంది. మరైతే అందుకు కారణం ఏమై ఉంటుంది దేవర్షి? దేవేంద్ర, ఇక అన్ని కారణాలను, కార్యాలను, మార్గాలను నేనే తమకు చెబుతూ ఉంటే తమరేం చేస్తారు? అంతకన్నా మంచి పని ఏమిటంటే తమరు తమ స్వర్గపు సింహాసనాన్ని నాకు అప్పగించేయండి. ఈ కరతాళాలు వీణ తమరు తీసుకోండి. పరమేశ్వరుడు ఎలాగూ మాపై అలిగారు, ఇక తమరు కూడా అలిగితే మాకు శుభం ఎలా కలుగుతుంది? నేను అడగలేదు దేవేంద్ర, అసంతుష్టుణ్ణి. తమరికి ఇది కూడా తెలియదా పరమేశ్వరుడు మీపై ఎందుకు కలిగి ఉంటాడో? తమరు మరిచారా? మన్మధుణ్ణి మీరు పరమేశ్వరుని మీదికి ప్రేరేపించి ఆయనకు కోపం తెప్పించలేదా? ఆయన అదృశ్యులయ్యారంటే ఇదే అర్థం. ఆయన ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదు. అందుకే ఆయనకు మీపై అతి కోపం. అయితే ఇక మేమేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? జాగ్రత్తగా ఉండాలి దేవేంద్ర. స్వర్గాన్ని, తమను, తమ అధికారాన్ని, సమస్త దేవగణాలను తమరు కాపాడుకోవాలి. అందుకోసం తారకాసుర వధ జరగాల్సిందే. ఆ వధకు గాను పరమేశ్వరుడు ప్రసన్నుడు కావడం అత్యవసరం. అటువంటి వారు ప్రసన్నులు కావాలంటే మనం సత్ప్రవర్తన, సద్గుణాలు, సద్భావనలతో వారిని ప్రసన్నులు చేసుకోవాలి. దేవర్షి, నేను తమరి మార్గదర్శకత్వాన తప్పక నడుస్తాను. తమకు అదే శుభం కలిగిస్తుంది దేవేంద్ర. అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నిస్సందేహంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం సమస్త జగత్తుకు శుభకారకమే. ఈ మహామంత్రం జపిస్తూ శుభకారకుడైన శివునిపై అచంచల భక్తి కలిగిన వాడు ధర్ముడనే రాజు. అతని కుమారులైన నరనారాయణులకు ఏకైక లక్ష్యమేమిటంటే పరమేశ్వరుని దర్శించి తమ జీవిత భాగ్యం పొందటం. నరనారాయణులు పరమేశ్వరుని పూజార్చనల్లో ఎంతగా నిమగ్నులైపోయారంటే వారికి రాత్రి పగలు, ఎండా వాన, ఉష్ణ శీతలాదుల గురించిన విచక్షణే లేకపోయింది.
ప్రతి ఒక్క క్షణము రేయింబవలు శ్వాసలతో వినిపించు పిలుపులు విశ్వాసము నెలకొన్న మనసులో శ్వాసలతో వినిపించు పిలుపులు ఓం నమ శివాయ 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 పంచాక్షరి మంత్రముల మహిమలు మరుభూముల పూయించు సుమమ్ములు పంచాక్షరి మంత్రముల మహిమలు మరుభూముల పూయించు సుమమ్ములు సమయ గమనమును వశము చేసుకొని త్రుటిలో యుగమును మార్చెడు శక్తులు ఓం నమ శివాయ 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 శివదర్శనమను కోరిక తీర్చగ శోకపు బాధలనే కడతీర్చగ శివదర్శనమను కోరిక తీర్చగ శోకపు బాధలనే కడతీర్చగ ముల్లోకముల జీవులందరికి మహిమ వర్ణనాతీతము కాదా ఓం నమ శివాయ 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 మంత్రముతో శివమయమైనది సాకల్యము సాఫల్యము అయినది శివ మంత్రముతో శివమయమైనది సాకల్యము సాఫల్యము అయినది ముక్తి ప్రసాదించునది శక్తి భయములన్నిటినీ తొలగించునది ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. ప్రణామం పితాశ్రీ. పితాశ్రీ తమరా? తమరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. కానీ మీరిద్దరు ఇంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకు నాయన? ఆశ్చర్యం నాకు కలగాలి.
నేను తండ్రినే కూడా సుఖంగా పరిపాలిస్తున్నాను. మీరిద్దరూనేమో తపంలో కష్టాలు పడుతున్నారు. శివభక్తిలో కష్టం కాదు, సుఖమే ఉంది పితాశ్రీ. పుత్ర, నాకు నా వయస్సుకు ఈ భక్తి సుఖాన్ని ఇవ్వవచ్చు. కానీ ఈ యవ్వనంలో మీరు రాజ్యం చేస్తూ ఉండి సుఖం అనుభవించక ఇలా శివభక్తిలో మునిగారా? మీకిద్దరికీ అది సుఖమేలా అవుతుంది? ఈ భక్తి సుఖమని వట్టి మాటలతో చెప్పనలవి కాదు పితాశ్రీ. కాని మదికి ఆత్మకు ఆనందం దీనికి ప్రియం. మీరిద్దరూ నాకు ప్రియులు, నా ప్రజలు ప్రియులు. నేను కోరేదేమంటే మీరిద్దరూ నాకు ఎలా ప్రియులో అలాగే మీరు ప్రజలకు, ప్రజలు మీకు అవ్వాలి. పుత్ర నారాయణ, నేను అనటంలో ఉద్దేశం ఏమంటే నేనిక విశ్రాంతి తీసుకుంటాను. నా శాయశక్తుల నేను పరిపాలించాను, నా ప్రజలకు సేవ చేశాను. కానీ ఇక ఈ కార్యం మీరు చేయండి. శివారాధన నేను చేస్తాను. నేనా పరిపాలన? వద్దు పితాశ్రీ, ముమ్మాటికి వద్దు. నేను పరిపాలనకు యోగ్యుణ్ణి కాను. ఈ పన్ని తమరు సోదరుడు నరుడికి ఇవ్వటం అత్యుత్తమం. మీరంటున్నది ఏమిటన్నయ్యా? తమరే పరిపాలనకు అయోగ్యులైతే మీ చిన్నతమ్ముడు యోగ్యుడెలా కాగలడు? పితాశ్రీ, అన్నయ్య రాజ్యభారాన్ని నిర్వహించడానికి తగినవాడు, సమర్థుడును. సోదరా, నీవు నా శివభక్తిని చెడగొట్టి పాపాన్ని ఎందుకు చేస్తున్నావు? నాయనలారా, మీరిద్దరూ తర్కంలో పడ్డారా? నేనన్నదేమిటో సరిగ్గా వినేలేదు. పితాశ్రీ, తమరన్నదేదో అన్నయ్య నారాయణుడితో అన్నారు. అతను పెద్దవాడవటం వల్ల రాజసింహాసనానికి వారసుడు అతడే. కాని శివభక్తి కోసం ఇతడు నన్ను రాజసింహాసనపు లోభము, మాయలలో పడివేసే పాపం చేస్తున్నాడు. నేనేమో సాంప్రదాయాన్ని వివరించాను, తర్కించటం లేదు. తమ్ముడు, నీవు నీ పరిధిని అతిక్రమించబోకు. నీవు నాకు తండ్రి గారికి సాంప్రదాయం గురించి నీతులు చెబుతున్నావా? నాకు నాన్నగారికి తెలియదనుకున్నావా? ఆయనక విశ్రాంతిని కోరుతున్నారు, మరి నేనేమో శివారాధన. అందుకే నీకు చెప్పాం, ఇక నీవే పరిపాలనా బాధ్యత స్వీకరించు. ఇదే నాది నాన్నగారిది ఆజ్ఞ. కాదు, ఆయన ఆజ్ఞ కాదు, తమరి కోరికే. తమరు శివారాధన చేద్దామని రాజసింహాసనం త్యజిస్తే త్యజించండి. నన్ను శివారాధన చేయలేకపోతే తమకేం లాభం? యువరాజు నారాయణ, తమరు దూరం ఆలోచించి పని చేయాలి. అప్పుడే రాజ్యానికి ప్రజకు శుభం. తమరు రాజ్యభారం తప్పక వహించాలి. ఇదే తక్షణ కర్తవ్యం యువరాజా. వద్దు, శివారాధన చేయక నా జీవితం వ్యర్థమే. అది నా వల్ల కాదు. పుత్ర, నారాయణుడికి రాజ్యపాలన ఇష్టం లేకపోతే పరిస్థితిని అర్థం చేసుకుని నీవీ బాధ్యత స్వీకరించు. పితాశ్రీ, మరి అన్నయ్యే శివభక్తి నుండి విముక్తుడవలేకపోతే అతడికన్నా చిన్నవాణ్ణి, మరింత కోమల హృదయుణ్ణి ఎలా శివభక్తి మారగలను? క్షమించండి పితాశ్రీ. ఎలాంటి పుత్రుడివి? నీవు నీ తండ్రి ఆజ్ఞనే స్వీకరించలేవా? ఓ విషయం తెలుసుకో, నీ మొండి పట్టు నా మనసునేమీ మార్చలేదు. నేనిక దృఢ నిర్ణయానికి వచ్చాను. నేను నా రాజ్యభారం త్యజించి వనానికి వెడతాను. ఇక ఈ రాజ్యంలో అరాజకం ప్రబలితే దాని పూర్తి బాధ్యత నీదే కాగలదు. అందుకు కారణం నీవే అవుతావు. అందుకు సమాధానం ప్రజలు నిన్నే అడుగుతారు, నిన్నే. తమరు కోపగించకండి పితాశ్రీ. పెద్దలు చెప్తారు, కోపం వల్ల మంచి జరగదు, మరింత హాని కలుగుతుంది. తమరి ఆజ్ఞానుసారం నేను గనక సింహాసనం అధిరోహిస్తే నా తనువు అక్కడుంటుందేమో కానీ నా మనసు మాత్రం ఎప్పటికీ శివుని ధ్యానంలోనే లీనమై ఉంటుంది. దానివల్లేం లాభం? అయితే నేనేం చేయాలి? మీరేమో మీ భక్తిని త్యజించలేరు, నేను రాజ్యభారాన్ని త్యజించకుండా ఉండలేను. అయితే ప్రజల గతి ఏం కావాలి? ప్రజలను ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? ప్రజలకు తమ బాగోగులు తామే చూసుకునే అవకాశం ఇవ్వండి పితాశ్రీ. వారందుకు సమర్థులే. ఏమిటి ఏమిటన్నా? ప్రజాప్రతినిధులకు రాజ్యభారం అప్పగించి ప్రజాస్వామ్యం అనే కొత్త సంప్రదాయం మొదలుపెట్టండి మహారాజా. రాజ్యం వల్ల, రాజు వల్ల కలిగే కష్టాల నుండి ప్రజలు ముక్తులవుతారు. ఏమిటి? ప్రజలకు రాజు వల్ల కష్టాల? విధాతయ్యే సాక్షి, మాకు మా ప్రజలు సదా సంతానమే. ఎప్పుడూ వారి కష్టాలను తీర్చడానికే ప్రయత్నించాం కూడా. మీ ఆలోచనలు, కార్యాల గురించే చెప్తున్నారు.
కానీ తమరికి ప్రజలకు మధ్య ఉండే రాజ్యాధికారులు రాజ్య వ్యవస్థలో భాగస్వాములే. వారిని సంతానంలా చూడరు. కానీ ఆ దోషం రాజుకే చెందుతుంది. ప్రజాప్రతినిధులే రాజకార్యాలన్నీ చేస్తే తప్పొప్పుల బాధ్యతంతా ప్రజలదే అవుతుంది. అంటే మరి పరమేశ్వరుని ఇచ్చ ఇదే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నేను యువరాజును కలుసుకోవాలి. శాంతి, శాంతంగా ఉండండి మీరంతా. యువరాజులు ఇప్పుడు ఆరాధనలో మునిగి ఉన్నారు. వారికి చెప్పండి, వారి ప్రజలు వారిని చూడవచ్చారని. చెప్పాంగా వారు ఇప్పుడు మిమ్మల్ని చూడరని. ఎందుకు కలుసుకోకూడదు? మేము వారిని చూడకుండా వెళ్ళము. ఇదంతా ఏమిటన్న గారు? ప్రజల తిరుగుబాటు. మనం తండ్రి గారిని ఎలాగో అలా ఒప్పించాం. ప్రజాస్వామ్యం అనే కొత్త పద్ధతి గురించి చెప్పాం. కానీ ఈ ప్రజలు యువరాజు నారాయణులకు